సంతోషాన్ని కలిగిస్తోంది. అసలు పట్టలేనంత ఆనందంగా ఉందన్నమాట. నాకు కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి ఆనందంతో. స్వామి వచ్చారు, చాలు ఈ జన్మకి ఉంది. మీరంతా దయతోటి ఈ పెద్దవాడే ఇంటికి మనమే వెళ్దాము, నేను ఎప్పుడో వచ్చి పాల్గొనలేదు, అయితే మీ అంతటి మీరే దయతో వచ్చి ఇక్కడికి ఈ కార్యాన్ని నడిపించారు. స్వామిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇంత చక్కగా నడిపించారు. చాలు ఈ జన్మకి నేను కళ్ళతో చూడటం అయింది ఇలాంటి శుభకార్యాన్ని. చాలా అసలు ఎంత సంతోషిస్తున్నారో నేను చెప్పలేను, మీరే తెలుసుకోండి అంతే. ఈ ఏజ్ లో నాకు ఇలాంటివి ఒక అనుభవం కలిగించారు మీరంతా కలిసి. చాలా సంతోషం. రేడియోలో చేరాను, నాకేం తెలియదు అప్పుడు. నా రేడియోలో చేరినప్పుడు నిజానికి అసలు రేడియో అంటే తెలియదు నాకు. రేడియో మా ఇంట్లో లేదు అసలు. ప్రోగ్రాములు వెళ్ళేదో హిందీ కాలేజ్ లో చదువుతుండేదాన్ని. ఆ కాలేజీకి ఒక కాంట్రాక్ట్ వచ్చింది. దాంతో మా మాస్టర్ గారు అమ్మ నువ్వు కూడా వెయ్యాలి అని రేడియో స్టేషన్ కి తీసుకెళ్లారు. వాళ్ళు ఏదో టెస్ట్ చేస్తాం వాయిస్, ఎవరిది బాగుంటే వాళ్ళకి తీసుకుంటాము. నా అదృష్టం, నా వాయిస్ వినంగానే జనమంచి రామకృష్ణ గారు లోపల నుంచి పరిగెత్తుకొచ్చి ఎవరమ్మా ఇప్పుడు చదివింది అని అడిగారు. అడిగితే ఇదిగో ఈ పిల్లేనో అని అన్నారు మాస్టర్ గారు. చాలా బాగా చదివేవమ్మా అన్నారు. అదే నా దీనికి ఒక ప్రారంభం అనుకోండి, శుభ ప్రారంభం అంతే. నాకు వేరే ఆడిషన్స్ లేవు, ఏమీ లేవు. నన్ను వాళ్ళు మా స్కూల్ కాలేజ్ ఇంకా అవ్వలేదు, ఆ ప్రోగ్రామ్ కాకుండానే ముందర ఒక ప్రోగ్రామ్ హిందీ పంపించారు. ఆ హిందీలో నుంచి మెల్లిగా సాంస్క్రిట్ లోకి, నాకు వద్దని చెప్తే కూడా ఇంగళి లక్ష్మీకాంతం గారు కాదమ్మా నువ్వు చదవాల్సిందే, ఏది చదువు అని నా చేత. మన ఇళ్లలో ఉండే ఒక ఇది ఉంటుందండి, వాక్యాల్ని స్వచ్ఛంగా పలకడం, శ్లోకాల్ని స్వచ్ఛంగా పలకటం మన ఇళ్లలో అలవాటై ఉంటాం మనం చిన్నప్పటి నుంచి. ఆయన అనంగానే ఏదో ఆ ముక్కలు రెండు దొంగ నీకు వచ్చు సంస్కృతం అని నన్ను కాస్త నెమ్మది చేసేందుకు నువ్వు రావాలి చదవాలి అని చెప్పి చదివించారు. తర్వాత తెలుగు నాటకాలు, ఆ నాటకాల్లోనే నేను ఈ హైదరాబాద్ లో పోస్ట్ ఉందంటే అప్లై చేసుకుని వచ్చింది. ముఖ్యంగా నాకు న్యాయపతి కామేశ్వరమ్మ గారు ఆవిడ హెల్ప్ చేశారు. ఎలా అంటే 6 నెలలు నేను చేశాక పొమ్మన్నారు ఇంటికి, చాలు అని అంటే వెళ్ళిపోయాను. వెంటనే అందరి దగ్గర సంతకాలు చేసుకుని బుచ్చిబాబు గారు, కృష్ణశాస్త్రి గారు ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ నేను బెజవాడ వెళ్ళిపోతే దొరుకుతారా, అందుకని అందరి దగ్గర సంతకాలు చేసుకుని అన్నయ్య గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా పెట్టేశారు. బాలానందం బ్రహ్మానందం అని రాసి పెట్టేశారు సంతకం. అక్కయ్య గారి దగ్గరికి వెళ్తే కోపంగా చూసి నేను పెట్టాను, వెళ్ళు నువ్వు మళ్ళీ రావాలి అన్నారు. బతిమాల్లా సంతకం పెట్టలేదు ఆవిడ. సరే ఏం చేయను, వెళ్ళిపోయాను. ఆ రోజు రాత్రి రైలుకి వెళ్ళిపోయాను. ఆవిడ మన్నాడు స్టేషన్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, అంత మంచి అమ్మాయి వాయిస్ ఎంత బాగుంటుంది ఆవిడది, ఆ అమ్మాయి బాగా చదువుతుంది, చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ కి హెల్ప్ చేస్తోంది, నా విమెన్స్ ప్రోగ్రామ్ హెల్ప్ చేస్తోంది, భక్తి రంజన్లో పాటలు పాడుతోంది, ఎన్ని రకాలుగా పనికొచ్చే ఒక ఆర్టిస్ట్ ని మీరు కంటిన్యూ చేయకుండా ఎట్లా పంపించేస్తారని పోట్లాడారు ఆవిడ వెళ్ళి స్టేషన్ డైరెక్టర్ తో. సరే మరి అంత ఉపయోగం ఉంటే మీరు ఆ అమ్మాయిని మళ్ళీ పిలిపించుకోండి, నేను కంటిన్యూ చేస్తానని. అలా మళ్ళీ రేడియోలో అక్కయ్య గారి వల్ల నేను కంటిన్యూ అయ్యి ఇలా మీ అందరి అభిమానాన్ని కూడా నేను సంపాదించుకున్నాను. నాకు సంతోషంగా ఉంది.